ఇక్కడ ఎవరన్నా హర్ట్ చేశారంటే సీరియల్స్లో ఎవరన్నా? లేదండి, సీరియల్స్ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే సినిమా వాళ్ళు కానీ చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇచ్చిన కొద్ది గొప్పలో చాలా బాగా ఆదరిస్తున్నారు. అయినా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద మూవీలు తీస్తున్నారు. రాజమౌళి గారు, వివి వినాయక్ గారు, మన శ్రీను వైట్ల గారు, సుకుమార్ గారు, ఇంకా ఉన్నారు కదా, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు కదా. మన బోయపాటి గారి సినిమాలో చేశాను కానీ అంత పేరు రాలేదు. స్కందాలో చేశాను, కస్టడీలో చేశాను. అలాగా అందరు డైరెక్టర్లు ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు చిన్న చిన్న బిట్లైన చిన్న చిన్న రోల్ మాకు ఇవ్వచ్చు కదా, క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మమ్మల్ని చేసుకోవచ్చు కదా. మేము అందులో ఏం తక్కువ, మా ఏసీకి తగ్గట్టు క్యారెక్టర్లు ఇవ్వచ్చు కదా సినిమా వాళ్ళైనా. ఎప్పుడైనా బాధేస్తుందండి క్యారెక్టర్ ఇవ్వట్లేదు? బాధ ఎందుకు బాబు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి చెప్తూ ఉంటారు కదా. బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడైనా అగ్రెసివ్గా సీరియస్ అయిపోయి ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వలేదు, అసలు వీళ్ళు మనసులో ఎంత అనే రకంగా ఎప్పుడన్నా సీరియస్ అయ్యారు ఎవరి మీద? సీరియస్ అవ్వలేదు, అంత దాకా నేను వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూస్తుంటే ప్రతి చోట ఒకటి మాత్రం వినిపిస్తూ ఉంటుందండి, అమ్మాయిల విషయాల్లో కమిట్మెంట్ అనేది గట్టిగా వింటూ ఉండవు, మీరు వినే ఉంటారు. సో అలాగే కొంతమంది అందంగా ఉండే ట్రాన్స్జెండర్స్ ఉంటారు, ఇటువంటి వాళ్ళకి కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందండి? కమిట్మెంటు అంటే అది ఒక చేత్తో కొడితే చప్పుడు కాదు బాబు, రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతాయి. అవును, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అవును, ఇక్కడ నన్ను ఎవరన్నా ఇష్టపడ్డారు, ఇష్టపడ్డప్పుడు నన్ను అడిగినప్పుడు నేనేం చేయాలి? నో చెప్పాలి, చెప్పుతో కొట్టాలి. ఓకే, చెప్పుతో కొట్టాలంటే ఏం చేస్తారు వాళ్ళు? రెండోసారి అడుగుతారా? అడగరు. ఇప్పుడు మనం ఒప్పుకుంటేనే కదా అవతల వ్యక్తి ఓకే అంటాడు, మనం ఓకే చెప్తేనే కదా. ఇప్పుడు నేను ఓకే చెప్తేనే కదా నువ్వు నాతో మూవ్ అవుతావు, నేను ఓకే చెప్పకపోతే మీరు ఎక్కడ మూవ్ అవుతారు నాతో? అంతే. వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారు, అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? దానికి తగ్గ ఘాటైన సమాధానం చెప్పాలి. నో అని కూడా కాదు, కొడతానని చెప్పాలి. కానీ అలా చేస్తే నెక్స్ట్ ఏ సీరియల్లో కానీ ఏ సినిమాలో కానీ నీకు అవకాశం రాకుండా చేస్తా అని మెంటలీ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇష్టం కదండి సీరియల్స్ అంటే, సినిమాలు అంటే, యాక్టింగ్ అంటే ఇష్టం. అందరూ కమిట్మెంట్ అడిగే వాళ్ళు ఉంటారు కదా, కొందరు మంచి మహానుభావులు ఉంటారు కదా, ఓకే వాళ్ళు ఇస్తారు. ఎప్పుడన్నా చూసారా ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు, ఇలా అడిగారు అని మీతో షేర్ చేసుకున్నారు? నాతో ఎవరు షేర్ చేసుకోలేదండి అట్లాంటి విషయాలు ఇప్పటి వరకు. నాతో ఎవరు షేర్ చేసుకున్నా కానీ మీరు చెప్పనంటారు ఇప్పుడు? లేదండి, నాతో ఎవరు షేర్ చేసుకోరు. ఏదన్నా నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను, ఏది దాచుకోను. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అన్నప్పుడు చాలా మంది వరకు చేంజ్ చేయించుకుంటూ సర్జరీ చేయించుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా చేయించుకున్నప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ చనిపోవడం లాంటివి కానీ ఏదైనా జరుగుతాయండి? జరుగుతాయి. అన్ని సక్సెస్ అవ్వవు అంటూ ఉంటారు కదా. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కావు. అలా చనిపోయిన వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన మీ సర్కిల్లో? ఉన్నారు, 2-3 ఉన్నారు. సో అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లేడీకి ఎవ్రీ మంత్ ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. అలా ట్రాన్స్జెండర్స్ సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఆ 4 days ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అలా ఇంపాసిబుల్, అట్లాంటిది జరగదు. సో అంత న్యాచురల్గా లేడీ ఎలా ఉంటుందో అలాగే ఉంటారు. కానీ ఈ 4 days ప్రాబ్లమ్స్ అనేది అయితే వీళ్ళకైతే లైక్ జరగదు. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ అయితే? ఏ సినిమాలు చేస్తున్నారు, ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు? ప్రజెంట్ తులసి సీరియల్ చేస్తున్నాను, వేరే మూవీకి వెళ్తున్నాను. ఓకే, అయితే ట్రాన్స్జెండర్స్ అనగానే చాలామంది వరకు లోగా అండ్ తక్కువగా చూడడానికి కొన్ని రీజన్లు నేను చెప్తాను. కొంతమంది నైట్లు రోడ్ల మీద ఉండడం, ఇంకొంతమంది రోడ్ల మీద డబ్బులు అడగడం, కొంతమంది తినడానికి లేక అడుగుతారు, ఇంకొంతమంది దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? తినటానికి లేక అడుగుతున్నారు అంటే, తినటానికి లేక బిడ్డలను బ్రతికించుకోలేక లేడీ కూడా చేస్తుందండి తప్పు. ఒక ట్రాన్స్జెండరే కాదు, భర్త లేక, లేదు భర్త చేతగానోడయ్యో ఒక భార్య బిడ్డలను బ్రతికించుకునేదానికి ఓ పాస్ పనే కాదు, పాస్ పని పోతే ఎంత ఇస్తారండి? గవర్నమెంట్ ఒక 3,000 ఇస్తారు నెలకి. వాళ్ళ జీవనాధారం ఎట్ట, వాళ్ళ బిడ్డలకు పోషణ ఎట్ట, వాళ్ళ చదువులు ఎట్ట? పక్క పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు, వీళ్ళు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో పంపించాలనుకుంటే ఆ తల్లికి కూడా బాధ ఉంటుందిగా. నా కొడుకుల్ని నా కూతుర్ని కూడా బాగా చదివించుకోవాలి, మంచి అఫిషియల్గా
తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఉంటుందిగా. అలాంటప్పుడు వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళని తప్పు పట్టకూడదు. అంటే అడుక్కోవడం తప్పు కాదండి, నైట్లు నిలబడడం అదంతా ఏం చేస్తారండి? అది తప్పు కాదంట. కొట్టి తీసుకోవటం తప్పే, ఓకే, దౌర్జన్యం చేయటం తప్పే. మనం చేసే సెక్స్ వర్క్ అయినా, మనం చేసే బెగ్గింగ్ అయినా ఇతరులకి హాని కలగకుండా, ఇతరులకి ఇబ్బంది లేకుండా చేసుకోవటం కరెక్ట్ అని నా అభిప్రాయం. మరి కొంతమంది హాని చేసి మరీ చేస్తున్నారు, వాళ్ళు నకిలీ వాళ్ళని నేను చెప్తున్నాను. మామూలు హిజ్రాలు అయితే ఇతరులకి హాని జరగనివ్వరు. ఎవరికన్నా హాని జరిగినా కూడా మా చేతి పైసలు వేసుకొని వాళ్ళని హాస్పిటల్కి చేర్చటం. ఇప్పుడు నేను వస్తున్నాను, వెంటనే అక్కడ ఏదన్నా యాక్సిడెంట్ జరుగుతుంది, దిగేస్తాను, నాకు ఇది ముఖ్యం కాదు. అతను తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయి చేర్చి అతను నా దగ్గర ఉన్న మనీ ఖర్చు పెట్టేసేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పటం నా ఇది. అది చేసేది ఎవరు? ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ చేస్తారు, నకిలీ వాళ్ళు చేయరు. ఇట్లాగ జోబీలు కొడుతున్నారు, దాచుకుంటున్నారు, చేస్తున్నారు అని చెప్పంటే అది నకిలీ వాళ్ళే, ఒరిజినల్ వాళ్ళు ఎవరో చేయరు. ఓకే, కొంతమంది ట్రాన్స్జెండర్స్ని ఇలా నైట్ టైం ఎవరైతే రోడ్ల మీద ఉంటారో అటువంటి వాళ్ళని కొంతమంది బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇలా బ్లేడ్లతో కోసి టార్చర్ చేసి ఇలా చేసి పంపిస్తూ ఉంటారు. అటువంటి వాటి మీద మీరేం చెప్తారండి? ఏం చేస్తారండి మూర్ఖులు వాళ్ళు. తీసుకెళ్ళిన వాళ్ళు ఏదో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో తీసుకెళ్ళిన అబ్బాయికి తెలియాలా, వెళ్ళిన అమ్మాయికి, ఈ మా ట్రాన్స్జెండర్స్కి తెలియాలా. వాళ్ళు ఏదో వెళ్ళారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని రావాలి. కానీ బ్లేడ్లతో పోయటం, కత్తులతో పడవటం, బీర్ సీసాలతో పగలగొట్టడం అది కరెక్ట్ కాదు కదా. మిమ్మల్ని నమ్మి మీతో వచ్చినప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చి జాగ్రత్తగా ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్లో వదిలిపోవాలి. సో మేము ఎందుకు బ్రతకలేకే కదా ఆ ఏరియాలో ఆ చీకట్లో నిలబడ్డది. మాకు గవర్నమెంట్ జాబులు ఇస్తే మేమెందుకు ఆ ఏరియాలో ఆ చీకటి బ్రతుకులు మేమెందుకు బ్రతకాలా? గవర్నమెంట్ నుంచి మంత్లీ ఏమైనా డబ్బులు వస్తాయండి? ఎందుకు ఇస్తారండి? గవర్నమెంట్ మధ్యలో డబ్బులు ఎందుకు ఇస్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు దాచుకొని సరిపోతుంది, మాకెందుకు ఇస్తారండి? ఓకే, సో అలైక్య గారు రాజకీయాల్లో కూడా వచ్చారు, సినిమా సీరియల్సే కాకుండా రాజకీయాల్లో కూడా నిలబడ్డారు అని చెప్పేసి నేను విన్నాను. దీని గురించి కొంచెం చెప్తారా? వచ్చానండి, ఎందుకంటే మా ట్రాన్స్జెండర్స్ ఆధార్ కార్డులు కూడా లేవండి. నేను వచ్చేటప్పటికి, నేను ట్రాన్స్జెండర్స్లో కాల్ పెట్టేటప్పటికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా లేవు. ఆధార్ కార్డే లేదనుకో, రేషన్ కార్డు ఎక్కడి నుంచి వస్తుంది? ఆధార్ కార్డులే లేవు. ఆధార్ కార్డు కోసం 5 సంవత్సరాలు పోరాడాం. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ధర్నాలు, కలెక్టర్ కాళ్ళు పట్టుకుందే పాపం. మాకు ఆధార్ కార్డులు ఇవ్వండి సార్, ఆధార్ కార్డులు ఇవ్వండి సార్ అని చెప్పాను. మీకు ఏ ప్రూఫ్ బట్టి ఆధార్ కార్డులు ఇస్తాం, మీ అమ్మ నాన్న పేరేంటి, మీ ఇంటి పేరేంటి అని చెప్పని అడుగుతారు. ఇంట్లో నుంచి నెట్టేసిన వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు చెప్పుకొని మేము బ్రతకాలని చెప్పని మేము కోరుకోం, వాళ్ళ పరువు తీయాలని చెప్పని మేము కోరుకోం. అలాంటప్పుడు మాలో ఒక కండిషన్ ఉంటుంది, ఆ రీతులు వేస్తారన్నమాట. కూర్చొని పెట్టి పెద్దోళ్ళు, మాకంటే పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ కాడికి పోయేసి కూర్చొని రీతులు నేర్చుకుంటాం. అంటే న్యూ జనరేషన్ ఉంటుంది. అబ్బాయిగా వస్తారు, అప్పుడు మెసాలు ఉంటాయి, ప్యాంట్ షర్టో లేదంటే నీకురు సొక్క వేసుకుంటారు. అప్పుడు కూర్చొని పెట్టి ఈవిడ మీ అమ్మగారు, ఈవిడ మీ అత్తగారు అని చెప్పని ఆ రోజు రీతేస్తారు. మాలో రీతేసినప్పుడు అత్తని అత్తగా గౌరవించాలి, తల్లిని తల్లిగా గౌరవించాలి ఆ రోజు నుంచి. అంటే మీలో ఇది ఉంటుందండి? మాలో పోలీస్ స్టేషన్లో కూడా ఉండవండి. మాలో ఉండే కండిషన్లు, క్రమశిక్షణ పోలీస్ స్టేషన్లో కూడా ఉండవు. ఓకే,